విశాఖలో పలుచోట్ల ఏర్పాటు చేసిన వినాయక మండపాలు సందడిగా మారాయి. లోకాన్ని రక్షించేది వినాయకుడైతే దేశాన్ని రక్షించేది ఆర్మీ అంటూ వినూత్నంగా ఆర్మీ వినాయకుడిని ఏర్పాటు చేశారు విశాఖ వాసులు. ఆర్మీ వినాయకకు తోడుగా మూషిక మరో తుపాకీతో వెనుక సహాయంగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. విశాఖ సాగర తీరాన గాంధీ బొమ్మ వద్ద రెల్లి వీధిలో గణపతి బాయ్స్ అనే కమిటీ కుర్రోళ్లు ఈ వినూత్న ఆర్మీ వినాయకను ఏర్పాటు చేశారు. దేశం కోసం ఎంతో మంది ఆర్మీ యువకులు ప్రాణాలను తెగించి బోర్డర్లో కాపలా కాస్తున్నారు అని అంటున్నారు. ఇక వినాయక స్వామి దేశంలో అందరికీ రక్షణ కల్పిస్తూ ఉంటే ఆర్మీ కూడా అదే విధంగా ప్రత్యక్షంగా మన దేశానికి రక్షణ కల్పిస్తున్నారని అంటున్నారు. ఆర్మీ గురించి అందరికీ తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఇలా ఆర్మీ వినాయకుడిని పెట్టామని అంటున్నారు. మాట్లాడది అంటారా అనుకున్నానండి గురుగారు. వీడియో అయిపోయింది కదా, న్యూస్ లోకి రా. న్యూస్ లో ఇక మరోవైపు విశాఖలో క్రికెట్ మ్యాచ్ టీంతో వినూత్నంగా రోహిత్ శర్మ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విశాఖలో జూనియర్ ఆనంద గణపతి యూత్ ఆధ్వర్యంలో ఈ వినూత్న వినాయకుడిని పెట్టారు. వినాయక అనుగ్రహం ఉంటే T20 గెలుస్తామని ఇటువంటి వినూత్న వినాయకుడిని పెట్టాము అని అంటున్నారు. ధోని క్రికెట్ ఆడుతున్నట్లు వినూత్న వినాయకుడిని తయారు చేశామని అంటున్నారు. తమ యూత్ అంతా క్రికెట్ అంటే ఇష్టమని అంటున్నారు. ఎప్పుడు ఇండియా గెలవాలి అని పూజలు చేస్తామని అంటున్నారు. నా పేరు ఒలిశెట్టి వెంకటలక్ష్మి అండి. ఈ బొమ్మను పెట్టినందుకంటే మన వరల్డ్ కప్ గెలిచింది కదా, దాని ద్వారాగా పిల్లలందరూ అభివృద్ధి పొంది ఇది పెట్టాలి అని పెట్టాం. మేము అందరూ విని మా వీధిలో వాళ్ళు పిల్లలు అందరూ కలిసి అదండి. ఇదే తయారు చేసి ఒక 2 వారాలు అలాగా అయ్యిందండి ఇవ్వడానికి, బొమ్మకి ఇవ్వడానికి. ఇది ఎన్ని రోజులు ఉంచుతారంటే 11 రోజులు ఉంచుతామండి. అది అంతేనా.